5 సంవత్సరాలు చాలా కష్టపడ్డామని మళ్ళీ అటువంటి రోజులు రాకూడదని మోదుకొండమ్మ అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి స్పష్టం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవితో కలిసి సోమవారం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు మోదుకొండమ్మ అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యన్న సతీమణి మీడియాతో మాట్లాడుతూ 1983 సంవత్సరం నుండి తాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజకీయాల్లో ఉన్నానని, ఏనాడు గత 5 ఏళ్ల పాలన చూడలేదని, అటువంటి పాలన మళ్లీ రాకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. इंदिरा प्रियदर्शनी नाम धैर्य राजा नाम మా ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా ఏదైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఆన్వాయితీగా పాడేరు మోదకొండ అమ్మవారి గుడికి రావడం, దర్శనం చేసుకోవడం అలవాటు. అలాగనే ఈరోజు మన స్పెషల్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు మిసెస్ రమాదేవి గారు వచ్చారు. అలాగే మీ ఇద్దరు కూడా రావడం జరిగింది. మా కోడలు మా జగదీశ్వరి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ గారు, మణికుమారి గారు, అనంతం గారు, చాలామంది అందరూ కూడా రిసీవ్ చేసుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించడం జరిగింది. వారికి అమ్మవారికి నా యొక్క నమస్కారాలు. అలాగనే ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. సార్ వస్తామండి. ఉత్సవాలకి అయితే ఆయన పత్రి గారు కంపల్సరీగా హాజరవుతారు. మరి మేమైతే ప్రతి సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటాం. ఈ ఏడాది ఉత్సవాలు అది ఆయన తెలియదు కదా ఆయన ప్రోగ్రామ్ ఏంటనేది. అయ్యన పాత్ర గారు అంటే ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు, మీరు కూడా ప్రత్యేక రాజకీయాల్లో దిగారు. ఇప్పుడు ఎట్లా ఉందంటారు మనం గత ప్రభుత్వానికి తేడా ఏంటారు కదా? ఏం చెప్పవసరం లేదు, మీరే చెప్పాలి. 5 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డామండి. అంటే ఎప్పుడు అంటే 83 నుంచి కూడా నేను రాజకీయంలో, అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత 83లో మాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా రాజకీయాలు ఉండడం జరిగింది, ప్రత్యేకంగా కదా పరోక్షంగా. మరి అటువంటిది రోజు చూస్తున్నాం. 5 సంవత్సరాలు ఉన్నటువంటి కష్టాలు ఇప్పుడు కూడా మేము పడలేదు. కొత్తగా మాకు 5 సంవత్సరాలు ఏదో అంటారు కదా, ఒక విధంగా మాకు కనిపించింది. మేము మళ్ళీ ఆ రోజులు రాకూడదని ఈ అమ్మవారిని కోరుకుంటున్నాం. దయచేసి అని చేత ఆవిడ ఆగ్రహించి నువ్వు చెంబు కోసం వచ్చావు కాబట్టి ఇక్కడి నుంచి సాక్షాత్కారం మీకు ఇక్కడ ఉండదు, లభ్యమదు. ఈ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు సంబంధించినటువంటి పిలుస్తాయని చెప్పి ఆగ్రహంతో ఆవిడ చెంబును తనతనగా పాదాలు ప్రదేశంలో చెంబు అక్కడ పాదాల దగ్గర పడేసరికి ఈ పాదాలు చూసి అందరూ కూడా ఇలాగ వ్యవహారం అని చెప్పేసి ఆ ఘాట్ రోడ్ నిర్మాణంలో కూడా కాంట్రాక్టర్ కూడా ఈ విధానం ఎలా వేయాలి అనేటటువంటిది కూడా అవగాహన లేకపోతే అమ్మవారే వారికి తలుచుకుని అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి ఆ పాదాల దగ్గర నమస్కారం చేసుకుంటే వారికి ఆ రూపంలో మన అమ్మవారు కూడా ముగ్గుతో ఒక రూపం ఏర్పాటు చేసిందని చెప్పేసి అప్పటి నుంచి ఆ కాంట్రాక్టర్ అందరినీ కూడా పిలిచి వ్యవహారం ఆ చెంబు అవన్నీ కూడా అక్కడ పెట్టి ఆ పాదాలను సందడి వేసి అక్కడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ నమస్కారం చేసుకుంటూ అమ్మవారికి ఈ ఘాటీలో ఏ విధమైనటువంటి వ్యవహారం కూడా ఏమీ ఉండేది, వాళ్ళకి ఇబ్బందులు అప్పుడు రోడ్డు సౌకర్యం లేనప్పుడు కూడా సుఖంగా వెళ్ళడం రావడం తప్ప ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలా అమ్మవారి 1983లో ఎప్పుడో జమ్మలమూడి దాసాసారి గారు తహసీల్దార్ గారు వచ్చి ఇక్కడి నుంచి ఘటాలు ఎత్తుకుని నడిచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజలందరూ కూడా అని చెప్పి గ్రామస్తులు పెద్దవాళ్ళు నలుగురిని కూడా కేకేసి కూర్చోబెట్టి మనం ఇక్కడ మన ఊళ్ళో దేవాలయం కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే అతను అప్పుడు అందరినీ కూడా కేకేసి సరే తప్పకుండా కట్టుకుందాం అని చెప్పేసి అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ అమ్మవారిని నిర్మాణం చేయడానికి ఎల్లయ్య అనేటటువంటి శిల్పిని కేకేస్తే ఆ శిల్పి సరే అని చెప్పుకున్నట్టు ఈ శిల్పి ఇక్కడ సౌందర్యం ఏంటంటే అండి అన్ని గ్రామ దేవతలు కూడా ఉగ్రంగా కోపంగా లేదా గాంభీర్యంగా కనిపిస్తాయి. ఈ అమ్మవారి నవ్వుముఖంతో మన కళ్ళు గుట్టులో ఉన్నటువంటి స్పాట్ కూడా ఎంత తేజస్సుగా ఉంటుందో అంత నీడతో సౌందర్యంగా ఉంటుంది. అదే ఎల్లయ్య ఇటువంటి సౌందర్యమైనటువంటి ద్వితీయ విగ్రహం ఎక్కడ కట్టలేబడి 5-6 విగ్రహాలు కట్టినప్పటికీ కూడా
అమ్మవారే ఇళ్ళలో ప్రవేశించి గ్రామస్తుల కూర్చోవాలి అమ్మవారు అని చెప్పి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయించుకుంది అమ్మవారిని. అప్పటి నుంచి కూడా 5-6 వేలతో ప్రారంభించడానికి గవర్నమెంట్తో ప్రభుత్వం గుర్తించబడి ఈ యొక్క పండుగ ఘనంగా నిర్వర్తించడానికి మీరందరూ సహకారాలతో నమ్ముతూ మోదము అంటే ఆనందం. ఆ నవ్వుతో అన్నటువంటి దేవుని ఎప్పుడైతే మనం సంకల్పించుకుని నమస్కారం చేసుకున్నామో మనందరికీ కూడా సుఖము సంతోషం అనేది అన్ని కరెక్ట్గా ఉంటేనే వస్తాయి కదా. ఆ సంతోషం మనం కలగడానికి ఆ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల. అదే కాదు ఈ సంవత్సరం మీరు మరి రానున్న రాజుగారిని కూడా తీసుకొని వచ్చేస్తారు మీరు. అటువంటి అంటే మా అమ్మవారి గురించి మేము గొప్ప చెప్పకూడదు, మీరు పరీక్ష చేసుకోవాలని మా అమ్మవారి విషయంలో ఛాలెంజ్ అది. అందరూ అనుభవించిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళతో నాతో సహా అంటే మీరు అక్కడ నేను కూడా అలా అని చెప్పి అమ్మవారికి సారముద్రి ప్రతి సంవత్సరం మాట్లాడి ఏదో సందర్భంలో ఇదే ఎక్కడ ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టి నీకు అక్కడి నుంచి వ్యత్యాసం చేసుకుంటారు సార్. అంత ప్రజలు ఇంటి అమ్మవారు అంటే బాగా స్టేట్ పండుగ స్టేట్ పండుగ